టీడీపీలో 25 ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్న మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ప్రజాక్షేత్రంలో తన బలాన్ని, అదృష్టాన్ని తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తొలిసారిగా ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారాస్త్రాలు ఏంటి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో నేరుగా మంత్రి నారాయణ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీ స్పందన ఎలాగుంది? ఈరోజు 48, 49 డివిజన్లో ప్రత్యేకంగా పొల్లుకట్ట పరిసర ప్రాంతాల్లో తిరగడం జరిగిందండి. ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఈరోజు ఆర్తలు బట్టి ప్రజలు ఈరోజు ఇన్వైట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు నెల్లూరులో ఉన్న ప్రజలకి 48,000 ఇళ్ళు నేను శాంక్షన్ చేశాను. నాకు ఎంతో గర్వంగా ఉంది. పేదరికం గురించి నారాయణ గారికి ఏం తెలుసని అంటున్నారు? అసలు పేదరికం గురించి నాకు తెలిసినట్టు వాళ్ళకేం తెలుసండి. నేను పుట్టింది పెరిగింది ఒక గుడిసెలో, ఒక తాటాకుల గుడిసెలో. ఇంకా చెప్పాలంటే ఆ తాటాకు గుడిసెలో ఉండే ఇబ్బంది, ఎండాకాలం వస్తే ఎక్కడ నిప్పురవ్వ ఇంటి మీద పడుతుందో అది కాలిపోతుందని బిక్కుమని బాధపడే రోజులు. అందుకని ఏ పేదవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ఈరోజు ఈ రాష్ట్రంలో 11,50,000 ఇళ్ళు శాంక్షన్ చేశాను. పేదరికం నాకు తెలుసు, నేను అనుభవించే. టాయిలెట్స్ కూడా బయటకు పోయేవాళ్ళం, టాయిలెట్స్ ఉండేవి కాదు. అందుకే ఈ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రాన్ని ఇంప్లిమెంట్ చేయమని భారత ప్రధాని 2019 అక్టోబర్ 2కి పూర్తి చేయమంటే ఈ భారతదేశంలో 2016 అక్టోబర్ 2కి అంటే 3 సంవత్సరాల ముందే నేను ఓడిఎఫ్ క్లియర్ చేశా. ప్రతి ఇంటికి టాయిలెట్ ఇచ్చా. ఎందుకు ఇచ్చానో తెలుసా? ఆ బాధ నాకు తెలుసు. మీ పవిత్రమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో నెల్లూరు సిటీలో నన్ను, నెల్లూరు రూరల్లో అజీజ్ గారిని, అదేవిధంగా ఎంపీగా బీదా మస్తాన్ రావుని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV నెల్లూరు.